నమస్తే మీ అందరికీ. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి టీసాట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రసాయన సంయోగ నియమాలు గమనించండి. రసాయన సంయోగ నియమాలు మరియు సింబల్స్, ఫార్ములే, ఈక్వేషన్స్, సంకేతము, సాంకేతికము మరియు సమీకరణాలు. ఈ రెండు అంశాల గురించి మనము ఈ టాపిక్లో చూడబోతున్నాము. ఫార్ములా ఎలా ఏర్పడుతుంది చూడండి. కెమిస్ట్రీ లోపల ముఖ్యంగా ఒక 4-5 అంశాలను గుర్తుపెట్టుకోవాలని మొదటి నుండి నేను గుర్తు చేస్తున్నాను. అందులో 1 నుండి 30 మూలకాల వరకు పరమాణు సంఖ్యలు, పరమాణు భారాలు రోజుకు ఒక 10 చొప్పున ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ తప్పకుండా నేర్చుకోవాలి. 1 నుంచి 30 మూలకాల యొక్క పరమాణు సంఖ్యలు, ద్రవ్యరాశి సంఖ్యలు. రెండవది 1 నుంచి 30 మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను కూడా రాయటం నేర్చుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మూడవది ఆవర్తన పట్టిక లోపల ఉండబడినటువంటి గ్రూపులలో ఫస్ట్ ఏ గ్రూప్లో ఏ మూలకాలు ఉంటాయి, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, వాటిని 5th, 6th, 7th 0 గ్రూప్ దాకా నేర్చుకోవాలి. మరియు వాటి ఆక్సీకరణ స్థితుల గురించి కూడా మనం చూడాలి. గత వీడియోలో వీటికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది మిత్రులారా. మీరు ఒక్కసారి వీటిని బేస్ చేసుకున్న తర్వాత, వీటిని నేర్చుకున్న తర్వాత కెమిస్ట్రీ వద్దన్నా దానంతట అదే మన దారి లోపలికి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మన మైండ్ లోపలికి ప్రింట్ కావడానికి ఛాన్స్ ఉంది. అందులో ప్రింట్ కావడానికి అవకాశం ఉండే చాప్టర్లలో ఇది ఒక చాప్టర్. ఎందుకంటే దీంట్లో సింబల్ అంటే ఏంటి, ఫార్ములా అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి, రసాయనిక శాస్త్రంలో వస్తున్నటువంటి లక్షల మిలియన్ల ఫార్ములాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ గుర్తుపెట్టుకున్నటువంటి పద్ధతికి సంబంధించినటువంటి క్రిస్ క్రాస్ పద్ధతి గురించి మనం చూడబోతున్నాము. అయితే ముందస్తుగా రసాయనిక సంయోగ నియమాల గురించి నేర్చుకోబోయే ముందు పరమాణువులు అంటే ఏంటి, అణువులు అంటే ఏంటి, రసాయనిక చర్యల గురించి కొంచెము మనకు ఐడియా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మొదటగా మీరు గమనించండి ఫ్రెండ్స్, పదార్థము అనున్నది అణువులు లేదా పరమాణువుల చేత నిర్మితమై ఉంటుంది. చూడండి, ఏదైనా ఒక పదార్థం తీసుకుంటే అణువులు లేదా పరమాణువులతోనే నిర్మితమై ఉంటున్నది. యాంటోనీ లావోయిజర్ 1743 నుండి 1794 ప్రాంతం లోపల ప్రముఖ ఫ్రెంచ్ రసాయనిక శాస్త్రవేత్త. ఇతడు చేసిన కృషికి ఇతనికి ఆధునిక రసాయనిక శాస్త్ర పితామహుడు అనే పేరుతో మనము సగౌరవంగా పిలుచుకుంటున్నాము. చూడండి, రసాయనిక శాస్త్రవేత్త ఎవరు? ఫ్రెంచ్ రసాయనిక శాస్త్రవేత్త లావోయిజర్, యాంటోనీ లావోయిజర్ 1743 నుంచి 1794 ప్రాంతం లోపల ఉండబడినటువంటి శాస్త్రవేత్త. ఇతన్ని ఆధునిక రసాయనిక శాస్త్ర పితామహుడుగా మనం పిలుస్తున్నాము. అయితే ఇతడు అనేక రకాల దహన చర్యలను పరిశీలించి, దహనము అంటే మంట, మండించి అనేక రకాల దహన చర్యలను అంటే కంబషన్ రియాక్షన్స్ను పరిశీలించిన తర్వాత చివరకు ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించడం జరిగినది. ద్రవ్య నిత్యత్వ నియమము అంటే ఏంటి, స్థిరానుపాత నియమము అంటే ఏంటి, బహు అనుపాత నియమము అంటే ఏంటి, ఆ అనుపాత నియమాలను తెలిసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా కూడా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. ఒక రసాయనిక చర్యను కనుక తీసుకున్నట్లయితే చూడండి, చర్య అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి భౌతిక చర్య, 2 రసాయనిక చర్య. భౌతిక చర్యలో ఫార్ములాలో మార్పు రాదు, రసాయనిక సంఘటనలో మార్పు రాదు అన్నటువంటి విషయము మీరు పదార్థములపై వేడిమి చర్య అనే దాంట్లో స్పష్టంగా చూడటం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి సందేహం రాదు. కానీ ఒక రసాయనిక చర్యను కనుక తీసుకుంటే చర్యలో ఎడమ వైపున ఉండబడినటువంటి వాటిని క్రియాజనకాలు అని, చర్యలో కుడివైపున ఉండబడినటువంటి వాటిని క్రియాజన్యాలు అంటారు. ఎడమ వైపు ఉంటే క్రియాజనకము. అర్థాన్ని గమనించండి. క్రియ అంటే పని, జనకము అంటే పుట్టించినది. పని పుట్టిస్తున్నవి ఆ పరమాణువులు కలిసి అణువులుగా మారటం అనేది ఒక పని పుట్టియటం, అంటే అది ఒక కెమికల్ రియాక్షన్. H+H gives rise to H2. It is nothing but one kind of a chemical reaction.
అంటే క్రియాజనకాలు నిరంతరము క్రియాజన్యాలుగా మారుతూ ఉంటాయి. క్రియాజన్యాలుగా ఎందుకు మారుతాయి అంటే క్రియాజనకాల యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. శక్తి ఎక్కువగా ఉంటే వాటి యొక్క స్థిరత్వం తక్కువగా ఉంటుంది. స్థిరత్వము తక్కువగా ఉన్నది కాబట్టి స్థిరత్వము ఎక్కువగా ఉండటం కోసం అణువులుగా లేదా క్రియాజన్యాలుగా మారవలసినటువంటి అవసరము వాటికి ఉన్నది కాబట్టి రసాయనిక చర్యలలో పాల్గొని క్రియాజన్యాలు అయినటువంటి వాటిని ఏర్పాటు చేస్తుంటాయి. క్రియాజనకాలను ఇంగ్లీష్లో రియాక్టెంట్స్ అంటారు. క్రియాజన్యములను ఇంగ్లీష్లో ప్రొడక్ట్స్ అంటారు. వీటిని గుర్తుంచుకోండి. చర్యలో పాల్గొనేవి క్రియాజనకాలైతే చర్యలో ఏర్పడినవి క్రియాజన్యము అన్నటువంటి విషయం మనకు తెలిసింది. అయితే ఇతడు 100 మిల్లీలీటర్ల స్వేదన జలము లోపలికి సుమారుగా 2 గ్రాముల లెడ్ నైట్రేట్ను కలిపి ద్రావణాన్ని తయారు చేశాడు. అంటే లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తయారు చేసుకొని పక్కకు పెట్టాడు లావైజర్. తర్వాత 100 మిల్లీలీటర్ల స్వేదన జలము అంటే డిస్టిల్ వాటర్ లోపలికి పొటాషియం అయోడైడ్ను కలిపి ద్రావణంగా తయారు చేశాడండి. లెడ్ నైట్రేట్ను తయారు చేసుకుంటూ ఒక పరీక్ష నాళికలో ఇంకొక పరీక్ష నాళిక లోపల పొటాషియం అయోడైడ్ను ఇది 100 ml ఇది 100 ml మనం సేమ్ పరిమాణం లోపల తీసుకొని ఇతడు చేసినటువంటి కృషి చూడండి. ఒక స్ప్రింగ్ త్రాసు సహాయంతో చర్య జరగక ముందు దాని యొక్క భారాన్ని, చర్య జరిగిన తర్వాత దాని భారాన్ని లెక్కించి చూశాడు. కానీ దాంట్లో ఎటువంటి మార్పు కూడా లేదు. క్రియాజనకాలలో ఎంతైతే భారం ఉన్నదో క్రియాజన్యాలలో కూడా అంతే భారాన్ని కలిగి ఉన్నట్టుగా ఇతడు గమనించడం జరిగినది. కాబట్టి తర్వాత రసాయనిక సంయోగ నియమాలను ప్రవేశపెట్టడం జరిగినది. అందులో రసాయనిక సంయోగ నియమాలలో మొట్టమొదటి రసాయనిక సంయోగ నియమాన్ని కనుక తీసుకొని చూసినట్లయితే మిత్రులారా మీరు గమనిస్తూనే ఉన్నారు. రసాయనిక సంయోగ నియమాలు స్పెషల్గా మనకు ఒక టాపిక్ ఉన్నది ఎస్జిటి వాళ్ళ కోసం. ఈ రసాయనిక సంయోగ నియమాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిది చూడండి, రసాయనిక సంయోగ నియమాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒక కొత్త పదార్థం ఏర్పరచడాన్ని రసాయనిక సంయోగము అంటారు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత పరిమాణాత్మక రసాయనిక మార్పులు కొన్ని సూత్రాలకు లోబడి ఉంటాయి. వీటిని రసాయనిక సంయోగ నియమాలు అంటారు. అంటే వాటన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఇవి విశ్వజననీయమైన సూత్రాలుగా మనము భావించటం జరిగినది. అటువంటి వాటిని రసాయనిక సంయోగ నియమాలు అంటున్నాము. అవి మొత్తము ఈ నియమాలు మొత్తము కూడా 3 నియమాలు. అందులో మొదటిది ద్రవ్య నిత్యత్వ నియమము, లా ఆఫ్ కన్జర్వేషన్. రెండవది స్థిరానుపాత నియమము. చూడండి, స్థిర అనుపాత నియమము. నెక్స్ట్ బహు అనుపాత నియమము. మొత్తము కూడా ఈ నియమాలు 3. ఒకటి ద్రవ్య నిత్యత్వ నియమము, స్థిరానుపాత నియమము, బహు అనుపాత నియమము. అందులో మొదటి దాన్ని తీసుకొని చూద్దాము. మన సిలబస్లో ఉన్నటువంటి దానిలో మొదటిది ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ఒకసారి గమనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి రసాయనిక చర్యలలో పదార్థము అనేది జనింపదు లేదా నశింపదు. దీనినే ద్రవ్య నిత్యత్వ నియమము అంటారు. ఈ విశ్వము లోపల జరుగుతున్నటువంటి ఏ రసాయనిక చర్యలోనైనా పదార్థం అనేది జనించదు, నెక్స్ట్ నశింపబడదు అనేది చెప్పేదే ద్రవ్య నిత్యత్వ నియమము. దీని ప్రకారము పరోక్షంగా మనకు ఏం తెలియచేస్తున్నవి అంటే చర్యకు ముందు, చర్య తర్వాత పదార్థముల యొక్క భారములలో తేడా ఉండదు. అంటే దీన్ని బట్టి క్రియాజనకముల యొక్క భారము మొత్తము గమనించండి ఫ్రెండ్స్, క్రియాజనకముల యొక్క భారముల యొక్క మొత్తము క్రియాజన్యముల యొక్క భారముల మొత్తానికి సమానంగా ఉంటుంది అని తెలియచేసే నియమమే మొట్టమొదటి నియమము. దాన్ని ద్రవ్య నిత్యత్వ నియమము అంటారు. అయితే దీనికి ఉదాహరణగా గమనించండి ఫ్రెండ్స్, ఒక్కసారి బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని తయారు చేసుకోండి ఒక పరీక్ష నాళికలో, సోడియం సల్ఫైడ్ ద్రావణాన్ని ఇంకొక పరీక్ష నాళికలో తయారు చేసుకొని వాటి మధ్యన ఆ 2 పరీక్ష నాళికలలో ఉన్నటువంటి బేరియం క్లోరైడ్ను సోడియం సల్ఫేట్తో కనుక చర్యల్లో పాల్గొనింపచేస్తే తెల్లటి బేరియం సల్ఫేట్ అనే ఒక అవక్షేపము ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత క్రియాజనకాల యొక్క భారాన్ని, క్రియాజన్యముల యొక్క భారాన్ని కనుక అబ్జర్వ్ చేసి చూసినట్లయితే స్ప్రింగ్ తాస్ సాయంతో చూస్తే వాటి భారంలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇది ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతున్నది.
తర్వాత రెండవ ఉదాహరణ కూడా తీసుకొని సిల్వర్ నైట్రేట్ AgNO3. సిల్వర్ నైట్రేట్ లవణాన్ని నీటిలో కరిగిస్తే సిల్వర్ నైట్రేట్ ద్రావణం ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని, సోడియం క్లోరైడ్ ఉప్పును కొంచెం తీసుకొని పరీక్ష నాళికలో దాన్ని కొంచెం వాటర్ని కలిపి బాగా షేక్ చేసి సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని, సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని సోడియం క్లోరైడ్ ద్రావణంలో మధ్యన ఒకదానితో ఇంకొకటి కనుక కలిపినట్లయితే వెంటనే విత్ ఇన్ ద సెకండ్స్ ఆఫ్ టైం లోపల తెల్లని సిల్వర్ క్లోరైడ్ అవక్షేపం అనేది ఏర్పడుతూ ఉన్నదండి. ఈ చర్య లోపల కూడా చర్య జరగక మునుపు, చర్య జరిగిన తర్వాత వాటి యొక్క భారాలను కనుక పరిశీలించినట్లయితే క్రియాజనకాల యొక్క భారం ఎంత ఉందో క్రియాజన్యాల యొక్క భారం కూడా అంతే ఉన్నది. కాబట్టి ఇది ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. తర్వాత ఆ రెండు రసాయనిక చర్యలలో కూడా మనము గమనించినట్లయితే డబుల్ డికంపోజిషన్కు సంబంధించినటువంటి నియమాలుగా భావించాలి. ఇక రెండవ నియమానికి వచ్చేద్దాం మిత్రులారా. ఒకసారి గమనించండి, స్థిరానుపాత నియమము. ఇక్కడ స్థిరానుపాత నియమాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి మెల్లగా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దీనిపైన అప్లికేషన్ క్వశ్చన్స్ వేస్తే చేసేటట్టుగా ఉండాలంటే అసలు ఈ అనుపాత నియమాలు తెలిస్తేనే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు చేయడానికి అవకాశం ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి ఒక సంయోగ పదార్థాన్ని ఏర్పాటు చేస్తే ఆ మూలకముల యొక్క భారముల నిష్పత్తి స్థిరంగా ఉంటుందని తెలియచేసే నియమమే స్థిరానుపాత నియమము. చూడండి, మళ్ళీ ఒకసారి గమనిద్దాము ఫ్రెండ్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి ఒక సంయోగ పదార్థాన్ని ఏర్పరిస్తే ఆ మూలకముల యొక్క భారముల నిష్పత్తి స్థిరంగా ఉంటుంది అని తెలియచేసే నియమాన్ని స్థిరానుపాత నియమము అంటారు. ఈ నిష్పత్తి పదార్థము ఏర్పడిన విధానంపై ఆధారపడదు. దీనిని స్థిరానుపాత నియమము అంటారు. ఉదాహరణకు ఆక్సిజన్, హైడ్రోజన్ భారముల యొక్క నిష్పత్తి ఎప్పుడు కూడా 1:2 ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇది స్థిరానుపాత నియమాన్ని తెలియచేస్తుంది. చూడండి, H2Oలో ఆక్సిజన్ 1 హైడ్రోజన్, ఆక్సిజన్ హైడ్రోజన్ల మధ్య నిష్పత్తి ఎలా ఉంటుందంటే 1:2గా ఉంటుంది. అంటే నీరు ప్రయోగశాలలో ఏర్పడిందా లేదా సహజ సిద్ధంగా ఏర్పడిందా? ప్రయోగశాలలో ఏర్పడినటువంటి నీటిని తీసుకొని సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నీటిని కనుక గమనించినట్లయితే అది ఏర్పడిన విధానము మీద అది ఆధారపడి ఉండటం లేదు. అది ఏ విధంగా ఏర్పడినప్పటికీ కూడా ఆ ఏర్పడిన సమ్మేళనం లోపల ఉండబడినటువంటి మూలక పరమాణు భారాల యొక్క నిష్పత్తి అనేది స్థిరంగా ఉంటుంది అని తెలియచేసే నియమమే స్థిరానుపాత నియమము అని మనకు స్పష్టంగా అర్థమైంది. తర్వాత ఇక మూడవ నియమానికి వచ్చేసినట్లయితే బహు అనుపాత నియమము. చూడండి, బహు అనుపాత నియమము స్థిర భారము కలిగినటువంటి ఒక మూలకముతో, ఏదైనా ఒక స్థిర భారము కలిగినటువంటి ఒక మూలకంతో చర్య పొందే వేరొక మూలకం యొక్క భారములు సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉంటాయి. దీనినే బహు అనుపాత నియమము అంటారు. ఒకసారి గమనించండి, స్థిర భారము కలిగినటువంటి ఒక మూలకముతో చర్య పొందే వేరొక మూలకం యొక్క భారములు సరళ పూర్ణాంక నిష్పత్తి లోపల ఉంటాయి అని తెలియచేసేదాన్నే బహు అనుపాత నియమము అంటారు. ఇక్కడ కాపర్ ఆక్సిజన్తో చర్య నొందినట్లయితే క్యూప్రిక్ ఆక్సైడ్ మరియు క్యూప్రస్ ఆక్సైడ్లను ఏర్పరుస్తున్నది. ఇప్పుడు ఈ క్యూప్రిక్ ఆక్సైడ్, క్యూప్రస్ ఆక్సైడ్లలో కనుక వాటి రేషియోను కనుక మీరు తీసినట్లయితే మీరు గమనించండి, ఇది ఒకటే కాకుండా నైట్రోజన్ ఆక్సిజన్తో చర్య నొందినప్పుడు ఏర్పరిచే సమ్మేళనాల్లో చూడండి 1:1, 1:2, 1:3 ఈ విధమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిశ్చితమైనటువంటి నిష్పత్తిని మనము గమనిస్తూ ఉంటుంటాము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు దీన్ని ఆధారంగా చేసుకొని మనము దాని లోపల అంటే ఏర్పడుతున్నటువంటి క్యూప్రిక్ ఆక్సైడ్, క్యూప్రస్ ఆక్సైడ్లలో బహు అనుపాత నియమాన్ని కలిగి ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు మొత్తము నేర్చుకున్నటువంటి నియమాలు మొత్తము 3: స్థిరానుపాత నియమము, బహు అనుపాత నియమము, తర్వాత
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ద్రవ్య నిత్యత్వ నియమము, స్థిరానుపాత నియమము, తర్వాత బహు అనుపాత నియమాలను మూడింటిని నేర్చుకున్న తర్వాత సంకేతము అంటే ఏంటి, ఫార్ములా అంటే ఏంటి, తర్వాత ఫార్ములాలు తెలిసిన తర్వాత సమీకరణాలు ఎలా ఏర్పడుతుంటాయి వాటికి సంబంధించినటువంటి విషయాన్ని మనము ఒకసారి గమనిద్దాము. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇక్కడ జాన్ డాల్టన్ యొక్క పరమాణు సిద్ధాంతాన్ని ముందు ఒక్కసారి దాని లోపల ఉండబడినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు చూద్దాము. జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం లోపల ఉండబడినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలలో పదార్థము పరమాణువులు అనే విభజించలేనటువంటి కణాల చేత నిర్మితమై ఉంటాయి అని తెలియజేశారండి. అతని వరకు, జాన్ డాల్టన్ వరకు పరమాణువులే చివరి చరమ కణాలు అన్నాడు. ఆ తర్వాత తెలిసింది పరమాణువులను కూడా విభజిస్తామని, దాంట్లో కేంద్రకం ఉంటుందని, కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని, కేంద్రకం చుట్టూ రుణావేశం కలిగినటువంటి ఎలక్ట్రాన్లు తిరుగుతాయి అన్నటువంటి విషయం. కానీ అప్పటి వరకు మాత్రము సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలు పరమాణువులే అనే విషయాన్ని చెప్పాడు. ఒక రసాయనిక చర్యలు పరమాణువులను చూడండి సృష్టించలేవు, తర్వాత నాశనము చేయలేవు. అంటే ఇక్కడ రసాయనిక చర్యలలో ఉండబడినటువంటి పరమాణువులు అనేవి నాశనం కావటం కానీ సృష్టింపబడటం అనేది జరగటం లేదు అనేది గుర్తుంచుకోవాలి. రసాయనిక చర్యలలో పరమాణువులు పునర్వ్యవస్థీకరణము జరుగుతూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని తెలియచేశాడు. ఒకే మూలక పరమాణువుల యొక్క ద్రవ్యరాశి, రసాయనిక ధర్మాలు ఒకేలాగా ఉంటాయి, కానీ వేరువేరు మూలకాల యొక్క ద్రవ్యరాశులు, రసాయనిక ధర్మాలు వేరువేరుగా ఉంటాయని ఈ జాల్టన్ ప్రతిపాదనలో ఉండబడినటువంటి 3వ అంశము. 4వ అంశము, విభిన్న మూలకాలు పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగము చెంది ఒక దానికి సంబంధించినటువంటి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని తెలియచేయటం జరిగింది. ఇక చివరిలో ఈ జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం లోపల భిన్న నిష్పత్తిలో సంయోగము చెందే మూలక పరమాణువులు విభిన్న సంయోగ పదార్థములను ఏర్పరుస్తుంటాయి అన్నటువంటి విషయాన్ని తెలియచేయటం జరిగింది. ఉదాహరణకు కార్బన్ ఆక్సిజన్తో 1:1, 1:2 నిష్పత్తులలో కలిసి కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్లను ఏర్పరుస్తాయి అన్నటువంటి విషయాన్ని జాన్ డాల్టన్ అనే మహాశయుడు తన ప్రతిపాదనల ద్వారా బయటికి వివరించడం జరిగినది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే పదార్థము లోపల ఉండబడిన చిన్న కణాలకు పరమాణువులు అని పేరు పెట్టినటువంటి రసాయనిక శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే జాన్ డాల్టన్. దానికి కంటే ముందుగా కణాదుడు అనే గొప్ప శాస్త్రవేత్త 2600 సంవత్సరాలకు పూర్వమే భారతీయ ఋషి ఇతను. ఇక్కడ 2600 సంవత్సరాల పూర్వమే భారతీయ ఋషి అయినటువంటి కణాదుడు అనే ఒక గొప్ప వ్యక్తి వైశేషిక సూత్రంతో పరమాణువులకు సంబంధించినటువంటి అంశాలను తెలియచేయటం జరిగినది. అయితే ఇతని ప్రకారము ప్రతి పదార్థము కూడా అణువులు పరమాణువుల చేత నిర్మితమై ఉంటాయి అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా అతని తెలియచేసినటువంటి విషయము నిజము అనే విషయం మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, ఇక పరమాణువును యాటమ్ అనే గ్రీక్ పదము నుంచి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. పరమాణు యాటమ్ అనే ఏ లాటిన్ పదమా గ్రీక్ పదమా అని ఆడటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఇది టోమియో నుండి దీన్ని పుట్టింది. విభజించటానికి వీలు లేనిది అనే అర్థాన్ని ఇస్తున్నది ఇక్కడ ఈ గ్రీక్ పదము అనేది. తర్వాత పదార్థమునకు పునాది అనేది పరమాణువులే. ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుంటే దాని పునాది చివరి కణాలు పరమాణువులే అనే విషయం మనకు తెలుసు. మూలకాలు వీటి చేత నిర్మితమై ఉంటాయి. అణువులు, పరమాణువులు, ఆయానులు లేదా ఏది కాదు. చూడండి, అణువులు, పరమాణువులు, ఆయానులు ఏది కాదంటే ప్రతి మూలకము కూడా పరమాణువుల చేత నిర్మితమై ఉంటున్నటువంటి విషయం మీకు తెలుసు. తర్వాత
పరమాణువులు కలిసి ఏర్పరిచే పెద్ద కణమునే అణువు అంటారు. మీకు స్పష్టంగా స్క్రీన్ పైన చూడండి. పరమాణువు ప్లస్ పరమాణువు గివ్స్ రైజ్ టు అణువు. పరమాణువులకు అధిక శక్తి తక్కువ స్థిరత్వం ఉంటుంది కాబట్టి శక్తిని తగ్గించుకొని అధిక స్థిరత్వాన్ని పొందడం కోసం అణువులుగా మారుతున్నటువంటి విషయము మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఒకే రకమైనటువంటి పరమాణువులను కలిగి ఉన్నటువంటి పదార్థాన్ని మూలకము అంటారు. ఒకే రకమైనటువంటి పరమాణువును కలిగి ఉంటే అది మూలకము అంటారు. మూలకము యొక్క స్వభావాన్ని బట్టి లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతూ ఉంటుందో దాన్ని లోహం అని, ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను గ్రహిస్తూ ఉంటుందో దాన్ని అలోహం అని, ఏ మూలకమైతే ఎలక్ట్రాన్ను కోల్పోవడం మరి గ్రహించడం జరుగుతుందో దాన్ని అర్ధలోహము లేదా మెటలాయిడ్ అనే విషయాన్ని మనకు తెలిసిందే. తర్వాత ఇనుము, రాగి, జింకు, అల్యూమినియం, వెండి మరియు బంగారాలు వేటితో నిర్మితమై ఉంటాయి? ఇనుము మూలకమే, రాగి మూలకమే, జింకు మూలకమే, అల్యూమినియం మూలకమే, వెండి, బంగారం ఇవన్నీ కూడా మూలకాలే. కాబట్టి అణువుల, అయానుల, పరమాణువుల, తర్వాత ఇవన్నీ అంటే దాంట్లో జవాబుగా పరమాణువులని వెంటనే జవాబు చెప్పవచ్చు. తర్వాత అణువులు అనేవి మూలకాలలో కానీ సమ్మేళనాల్లో కానీ ఉంటాయి. మూలకాలలో ఉండవచ్చు, తర్వాత సమ్మేళనాల్లో కూడా ఈ అణువులు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మూలకాల పేర్లు ఎందుకు అవసరం అంటే ఒకసారి దానికి జవాబుగా గమనించండి. ప్రపంచంలో అన్ని ప్రాంతాల వారికి అర్థం కావాలంటే ఒకే ఒక పేరు అనేది అవసరము. అందువల్లనే అప్పుడు ఆ శాస్త్రము డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒకే పేరును ఇచ్చుకుంటున్నాము. ఆ ఒకే పేరుతో హైడ్రోజన్ అనేది ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా హైడ్రోజన్ అని పిలవాల్సిందే. ఆక్సిజన్ని ప్రపంచంలోని ఏ దేశానికి పోయినా ఆక్సిజన్ అని పిలవాల్సిందే. ఇందులో హైడ్రోజన్ అనగా లాటిన్ భాషలో నీరు అనే అర్థము అనే విషయం మీ అందరికీ తెలిసిందే. పూర్వకాలంలో ఆక్సిజన్తో కలిసి ఉన్న ప్రతి అణువులన్నీ పదార్థములకు ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుందని నమ్మారు. ఏదైనా సమ్మేళనం లోపల ఆక్సిజన్ ఉంటే ఆమ్ల లక్షణం ఉన్నది అని అన్నారు. ఆక్సిజన్ అంటే ఆమ్లము అని అర్థము. ఆక్సిజనము అంటే ఆమ్లము అనే అర్థము. ఆక్సిజన్కు ఆమ్లత్వానికి ఎటువంటి సంబంధము లేదు అని తర్వాత తెలుసుకోవటం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి దీనికి దానికి మధ్యన ఆక్సిజనము అంటే ఆమ్లాన్ని ఇచ్చేదని అర్థము, హైడ్రోజనము అంటే నీటిని ఇచ్చేదని అర్థము. తర్వాత నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఆక్సిజన్కు ఆమ్లత్వానికి ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమైపోయింది. సూర్యునిలో కనుగొనబడినటువంటి వాయువు పేరు కనుక మీరు చూసినట్లయితే సూర్యుని చూడండి, హీలస్ అంటారు. హీలస్ అంటే ఇక్కడ హీలియం, సూర్యుడు అని అర్థం హీలస్ అంటే. కాబట్టి ఒక్కసారి దానికి ఆన్సర్ ఏమవుతుందంటే హీలియంగా భావించాలి, లేదా హీలియం అవుతుంది. గ్రీక్ భాషలో హీలియో అంటే సూర్యుడు అని అర్థం. అంటే హీలస్లో సూర్యుని లోపల ఉండబడే మూలకము ఇక్కడ హీలియం అనేది మనకు తెలుస్తున్నది. శాస్త్రవేత్తల యొక్క గౌరవాన్ని మూలకాలకు పేర్లు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త పేరు మీదుగా, రూథర్ఫోర్డ్ పేరు మీదుగా, మెండలీఫ్ అనే పేరు మీదుగా. ఆ తర్వాత సంకేతము ఒక మూలకానికి సంకేతం ఉన్నట్లయితే మనకు సులభంగా రసాయనిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి సంకేతాన్ని ఇలా నేర్చుకోండి. ఒక మూలకాన్ని సంక్షిప్తంగా ఏదైనా ఆంగ్ల అక్షరములతో తెలియచేసినట్లయితే లేదా లాటిన్ అక్షరాలతో తెలియచేసినట్లయితే దాన్ని సంకేతము అంటారు. మూలకాన్ని తెలియచేయటకు సంక్షిప్తంగా తెలియచేసే దాన్ని సంకేతము అంటారు అన్నటువంటి విషయం మీకు అర్థమైంది. బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త మూలకాల యొక్క పేర్లను ఆంగ్ల అక్షరంలోని మొదటి అక్షరాలను తీసుకొని సంకేతాలుగా వాడిండు. ఉదాహరణకు ఆక్సిజన్ O, నైట్రోజన్ N, కార్బన్ C, సల్ఫర్ S. ఈ విధంగా ఇతను బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త ఆంగ్ల అక్షరాలను తీసుకొని ఆ మొదటి అక్షరము క్యాపిటల్ లెటర్గా రాయటం జరిగింది. సంకేతం లోపల రెండు అక్షరాలు కనుక ఉంటే మొదటి దాన్నేమో క్యాపిటల్ లెటర్గా రాయగా రెండవ దాన్ని స్మాల్ లెటర్తో రాస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఉదాహరణకు కాల్షియం రాసినట్లయితే C క్యాపిటల్, స్మాల్ a చిన్నది. బేరియం లోపల B క్యాపిటల్, స్మాల్ a అనేది చిన్నదిగా మనకు అర్థమవుతున్నది. ఇంగ్లీష్లో 26 అక్షరాలు మాత్రమే కలవు, కానీ మూలకాలు
100 కన్నా ఎక్కువగా ఉన్నాయి. కావున కొన్ని సందర్భాల్లో లాటిన్ భాషను ఆధారంగా చేసుకొని కూడా వాటి పేర్లు పెట్టడం జరిగినది. ఎందుకంటే అప్పట్లో మూలకాలను కనుగొన్న టైం లోపల లాటిన్ శాస్త్రవేత్తలే ఎక్కువగా ఉండటం వల్ల ఆ లాటిన్ భాషకు సంబంధించినటువంటి పదాలను తీసుకొని కొన్ని మూలకాల యొక్క పేర్లను కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇందులోపల కొన్ని మూలకాలను వేటినంటే సోడియంను చూడండి లాటిన్ భాషలో నేట్రియం అంటారు. అందుకోసమే దాని యొక్క సింబల్ Na. వెండిను అర్జెంటమ్ అంటారు ఏజీతోని. టంగ్స్టన్ను ఒలోఫ్రామ్ డబ్ల్యూతోని. పొటాసియంను కాలియం అంటారు కేతోని. అంటే కాపర్ను క్యూప్రమ్ అంటారు సియుతోని. బంగారంను ఆరం అంటారు ఏయుతోని. ఇనుమును ఫెర్రమ్ అంటారు కాబట్టి ఎఫ్ఈతోని. లెడ్ను ప్లంబం అంటారు కాబట్టి పీబీతోని. ఈ విధమైనటువంటి సింబల్స్తోని లాటిన్ భాషను బేస్ చేసుకొని కూడా కొన్ని మూలకాలకు వాటికి సింబల్స్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇందులో ఇవి నేర్చుకునేటప్పుడు పరమాణుకత లేదా అటామిసిటీ అనేది ముఖ్యమైనటువంటి అంశము. అణువులలో ఉండబడే పరమాణువుల సంఖ్యనే పరమాణుకత అంటారండి. ఎన్నో సందర్భాల్లో పరమాణువుల కథకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రశ్నలు అడగటం జరిగింది. ఉదాహరణకు H2, O2, S8, P4, AS4, O3 లాంటివి ఇవన్నిటిని తీసుకుంటే పరమాణుకతలు వెంటనే చెప్పొచ్చు. అణువు లోపల ఉండబడే పరమాణువుల సంఖ్య చూడండి. H2 దాని పరమాణుకత 2. ఆక్సిజన్ పరమాణుకత 2 ఎందుకంటే దాంట్లో 2 ఆక్సిజన్లే ఉన్నవి. ఓజోన్ దాని పరమాణుకత 3 ఆక్సిజన్లతో నిర్మితమైనది. క్లోరిన్ దాని పరమాణుకత 2. బ్రోమిన్ 2, అయోడిన్ 2, ఫాస్ఫరస్ 4 అనే విషయం మనకు అర్థమవుతున్నది. అదే సల్ఫర్కి వచ్చినట్లయితే అడుగుతున్నాడు సల్ఫర్ యొక్క పరమాణుకతను. దాని యొక్క పరమాణుకత 8గా గుర్తించండి. జడవాయువులన్నింటికి లోహాలన్నింటికి కూడా సాధారణంగా పరమాణుకత 1గా ఉంటుంది. హీలియం, నియాన్, ఆర్గాన్ ఎప్పుడైనా హీలియం 2, నియాన్ 2, ఆర్గాన్ 2 అనేది ఎక్కడ కనిపించదండి. ఎందుకంటే అవి రసాయనిక చర్యలలో పాల్గొనవు కాబట్టి పరమాణుక రూపంలోనే అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటి పరమాణుకతలు 1గానే ఉంటున్నవి. అదేవిధంగా సోడియం యొక్క పరమాణుకత 1, అది లోహము. పొటాషియం పరమాణుకత 1, అది కూడా లోహమే. ఆ విధంగా మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత సంయోజకత. ప్రతి మూలకము నిర్దిష్టమైనటువంటి సంయోగతను చూపిస్తూ ఉంటుంది. దీన్ని వ్యాలెన్సీ అని కూడా అంటారు. ఉదాహరణకు హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, నైట్రోజన్ వ్యాలెన్సీ 3, అదేవిధంగా కార్బన్ వ్యాలెన్సీ తీసుకున్నట్లయితే 4, ఫాస్ఫరస్ వ్యాలెన్సీ 5, అదేవిధంగా సల్ఫర్ వ్యాలెన్సీని తీసుకున్నట్లయితే 6. ఈ విధంగా ఒక్కొక్క మూలకము నిర్దిష్టమైనటువంటి వ్యాలెన్సీలను కలిగి ఉంటున్నటువంటి విషయాలను మీకు తెలిసిందే. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాము. ఇక్కడ మూలకపు పరమాణువులు ఆయానులుగా మారుతాయి. ఆయానులు అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ఒక మూలకము పరమాణువులు అనేవి ఎలక్ట్రాన్లను కోల్పోవటం కనుక జరిగితే ధనావేశాన్ని పొందుతాయి. ఒక మూలకపు పరమాణువు ఎలక్ట్రాన్లను గ్రహించుకుంటే రుణావేశాన్ని పొందుతాయి. అందుచేత ధనావేశము పొందినటువంటి ఆయాన్లను కాటయానులు అని, రుణావేశితము పొందినటువంటి ఆయాన్లను ఆనయానులు అంటారు. అంటే ఆవేశయుతమైనటువంటి వాటిని ఆయానులు అంటారు. ఇవి 2 రకాలు, ధనావేశితము కలిగినవి, రుణావేశితము కలిగినది. ఏదైనా ఒక ఫార్ములా ఏర్పడాలంటే రసాయనిక శాస్త్రంలో ధనావేశితము కలిగినటువంటి ఒక ఆయాను రుణావేశితము కలిగినటువంటి ఆయానుతో కలవటం వల్ల మాత్రమే ఒక ఫార్ములా అనేది ఏర్పడుతుంది. ఇది క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా ఏర్పడుతుంది. ఈ క్రిస్ క్రాస్ పద్ధతి కనుక మనకు తెలిసినట్లయితే లక్షల సంఖ్యలో ఫార్ములాలను రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్రిస్ క్రాస్ పద్ధతి అంటే ఏందో కూడా మనము చూస్తాము ఈ క్లాస్లోనే. తర్వాత ఉదాహరణకు చూడండి, కాటయాన్లు అనేవి ధనావేశం కలిగి ఉన్నట్టుగాను, దానికి ఉదాహరణ Na+. తర్వాత చూడండి, ఆనయాన్లు అంటే రుణావేశం కలిగినవి. ఉదాహరణకు Cl- యొక్క సంయోజకత 1గాను, అదే సల్ఫేట్ యొక్క SO4-2 కాబట్టి దీని యొక్క సంయోజకత 2గాను, పాస్పేట్ PO4-3 దీని యొక్క సంయోజకత 3గాను మనము తీసుకోవచ్చు. లెడ్ మీద Pb+4 అని రాసినాం అనుకోండి, దాని సంయోజకత 4. ప్లాటినం మీద +4 రాస్తే దాని యొక్క సంయోజకత 4. దాని మీద ఉండబడినటువంటి ఛార్జ్ని బట్టి దాని సంయోజకతను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పరమాణు ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే చూడండి, డాల్టన్ ప్రకారము ప్రతి మూలకము ఒక నిర్దిష్టమైనటువంటి ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. పరమాణువుల యొక్క ద్రవ్యరాశులు చాలా స్వల్పంగా ఉంటాయి. కావున ప్రామాణిక ద్రవ్యరాశిని వేరొక దానితో పోల్చి చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కార్బన్ పరమాణువు 12,
కార్బన్ పరమాణువు యొక్క ద్రవ్యరాశిను ప్రమాణంగా తీసుకొని ఇతర మూలకాల యొక్క పరమాణువుల ద్రవ్యరాశులను 1961 లోపల తెలియచేయటం జరిగింది. అంటే ద్రవ్యరాశులను తెలియచేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ప్రమాణం ఏంటంటే C12 అనే విషయాన్ని మనం గుర్తించాలి. కార్బన్ C12 యొక్క ద్రవ్యరాశిని సరిగ్గా 1/12వ వంతు కంటే ఒక పరమాణువు యొక్క ద్రవ్యరాశిని ప్రమాణంగా నిర్వచించిస్తూ ఉండటం జరుగుతుంది. అంటే దీని తర్వాత మీరు చూడండి, ఒక మూలకపు పరమాణువు కార్బన్ పరమాణువు యొక్క ద్రవ్యరాశి 1/12వ వంతు కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో తెలియచేసే సంఖ్యను ఆ మూలకపు పరమాణువు యొక్క పరమాణు ద్రవ్యరాశిగా మనము భావిస్తాము. ఈ విషయాలన్నీ మీకు చిన్న తరగతులలోనే తెలిసినటువంటివి. తర్వాత దేని యొక్క ద్రవ్యరాశి C12లో 1/12వ వంతు కంటే 39 రెట్లు ఎక్కువగా ఉండేది అంటే ఇక్కడ పొటాషియంగా మనం చెప్పవచ్చు. పరమాణు ద్రవ్యరాశి 2 రాశులు కూడా నిష్పత్తి కావున వీటికి ప్రమాణాలు అనేవి ఉండవు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత మూలక పరమాణు భారాలను మొదటగా తెలియచేయుటకు జాన్ డాల్టన్ హైడ్రోజన్ యొక్క పరమాణు భారాన్ని ప్రమాణంగా తీసుకోవటం జరిగినది. తర్వాత కాలము లోపల తర్వాత ప్రకృతిలో సహజంగా దొరికే ఆక్సిజన్ 16 పరమాణు ద్రవ్యరాశిని 1/16 వంతును ప్రమాణంగా తీసుకొని ఇక్కడ పరమాణు భారాలను వ్యక్తపరచడానికి ప్రయత్నం చేయటం జరిగినది. ఈ రోజులలో పరమాణు యొక్క ద్రవ్యరాశిని ఖచ్చితంగా తెలియచేయడానికి మాస్ స్పెక్ట్రోమీటర్ను మనము ఉపయోగిస్తున్నాము. ప్రస్తుతం మాస్ స్పెక్ట్రోమీటర్ను ఉపయోగిస్తున్నాము. ఈ అంశాలు తెలిసిన తర్వాత రసాయనిక ఫార్ములాను రాసేటప్పుడు క్రిస్ క్రాస్ పద్ధతిని ఉపయోగిస్తామన్నటువంటి విషయాన్ని మనము ఇప్పుడే చర్చించుకోవడం జరిగినది. ఇందులో క్రిస్ క్రాస్ పద్ధతి రాసేటప్పుడు ఈ పద్ధతిలో కొన్ని సూచనలు ఉన్నవి. అందులో మొదటిది, ఈ పద్ధతిలో ఫార్ములాను రాసేటప్పుడు ముందుగా ధనావేశం కలిగిన ఆయాన్ను, తర్వాత రుణావేశం కలిగినటువంటి ఆయాన్ని రాయాలి. ఆ తర్వాత వాటి వేలెన్సీలను గుర్తించి వాటి పై భాగంలో రాయటము అనేది ఇంకొక అంశము. తర్వాత ఆయానులు చూడండి, కాటయాన్లు ఆనయాన్లు రాసి వాటి ప్రక్కనే రాసి వాటి వ్యాలెన్సీలను తారుమారు చేసి రాయాలి. ఉదాహరణకు మీరు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, సోడియం సల్ఫేట్ అంటే సోడియం మీద +1 స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, సల్ఫేట్ మీద -2 ఉంది. దాని యొక్క సోడియం యొక్క వ్యాలెన్సీ సోడియం పైన 1, సల్ఫేట్ యొక్క వ్యాలెన్సీ 2. మైనస్ సింబల్స్ను వదిలిపెట్టేసాను, ప్లస్ మైనస్ను వదిలిపెట్టేస్తే దాని వ్యాలెన్సీ రాసుకోవచ్చు. సల్ఫేట్ మీద వ్యాలెన్సీ 2. ఆ రెండింటిని కనుక తారుమారు చేసి రాసినట్లయితే Na2SO4 అనేది సోడియం సల్ఫేట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అల్యూమినియం సల్ఫేట్ ఫార్ములాను రాస్తే మీకు వెంటనే తెలిసిపోతుందండి. అల్యూమినియం 3rd గ్రూప్ మూలకం కాబట్టి ఇది 3 ఎలక్ట్రాన్లు కోల్పోయి Al+3గా మారుతూ ఉంటుంది. ప్లస్ SO4-2 సల్ఫేట్ అంటే అల్యూమినియం మీద 3 వ్యాలెన్సీ, సల్ఫేట్ మీద 2. అంటే ఈ రెండింటిని తారుమారు కనుక చేసి రాసినట్లయితే Al2SO4 టేకెన్ 3 టైమ్స్ అంటే అల్యూమినియం సల్ఫేట్ యొక్క ఫార్ములాను రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ కాల్షియం సల్ఫేట్ రాస్తే Ca+2 SO4-2 రెండు కనుక సమానం ఉంటే ఆ రెండింటిని క్యాన్సిల్ చేసుకొని CaSO4గా రాస్తారు. ఈ విధంగా క్రిస్ క్రాస్ పద్ధతి లోపల ఈ 3 నియమాలను బేస్ చేసుకొని ప్రపంచం లోపల ఉండబడిన ఏ ఫార్ములానైనా రాయవచ్చు అనడానికి నిదర్శనాలుగా మీరు ప్రాక్టీస్ చేసి చూసినట్లయితే మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. పట్టికలో కొన్ని సమ్మేళనాల యొక్క సాంకేతికాలు అంటే ఫార్ములాలను ఇవ్వటం జరిగినది. సాధారణంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కనుక చూసినట్లయితే ఇటువంటి ఫార్ములాల మీద ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఆ ముఖ్యమైనటువంటి ఫార్ములాలను మీ ముందుకు ఉంచడం జరుగుతున్నది. సోడియం బైకార్బనేట్, ఇది సోడియం బైకార్బనేట్ అనేది ఇక్కడ బేకింగ్ సోడా అనే విషయం మీ అందరికీ తెలిసిందే. సోడియం హైడ్రాక్సైడ్ Na+OH- 2 క్యాన్సిల్ అయితే NaOHగా ఏర్పడుతుంది. దీన్ని కాస్టిక్ సోడా అంటారన్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. కాపర్ సల్ఫేట్ Cu+2 SO4-2 2 క్యాన్సిల్ అయితే CuSO4గా మారుతూ ఉంటుంది. సిల్వర్ నైట్రేట్ ఫార్ములాను కనుక తీసుకుంటే Ag+NO3-2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి చార్జెస్ క్యాన్సిల్ అయితే AgNO3గా మారుతున్నవి. ప్రధానమైనటువంటి సమ్మేళనాలు కొన్నిటిని మీకు ఇక్కడ ఇవ్వటం జరిగినది. తర్వాత సల్ఫ్యూరిక్ ఆమ్లము మీరు చూడండి H+SO4-2 రెండింటిని క్రిస్ క్రాస్ పద్ధతిలో రాస్తే H2SO4. ఆ పద్ధతి ద్వారా కొన్ని సమ్మేళనాల యొక్క ఫార్ములాలను లేదా సాంకేతికాలను గమనించినట్లయితే నైట్రిక్ ఆమ్లానికి HNO3,
అమోనియం క్లోరైడ్కి NH4Cl, పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 ఎలా గుర్తుంటాయండి ఇవన్నీ? జస్ట్ క్రిస్ క్రాస్ మెథడ్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ ఫార్ములానైనా సొంతంగా ఓన్గా మనం అవలీలగా రాయడానికి అవకాశం ఉంటుంది. పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7, పొటాషియం పర్మాంగనేట్ KMnO4, K ప్లస్ MnO4 మైనస్, రెండు క్యాన్సిల్ అయినట్లయితే +1 మైనస్ క్యాన్సిల్ అయినట్లయితే KMnO4గా రాయడానికి అవకాశం ఉంటుంది. వెరీ సింపుల్. ఇక్కడ మీరు చేయాల్సినటువంటిది ఏంటిదంటే ధనావేశితం కలిగినటువంటి ఆయాన్ల జాబితా, రుణావేశితం కలిగినటువంటి ఆయాన్ల జాబితాను మనము ఒక దగ్గరికి కేంద్రీకరించి వాటిని కనుక రెండింటిని కలుపుకుంటూ పోతున్నట్లయితే మీకు క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా వాటి వ్యాలెన్సీలు రాసి వాటిని తారుమారు చేసుకుంటూ పోయినట్లయితే ప్రతి ఫార్ములా కూడా మనము అవలీలగా రాయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా అణువు యొక్క ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే ఒక పదార్థం యొక్క అణు ద్రవ్యరాశి ఆ పదార్థంలోని అణువులోని అన్ని పరమాణువుల ద్రవ్యరాశుల మొత్తానికి సమానము అనే విషయం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు నీటి అణువు యొక్క ద్రవ్యరాశి తీసుకున్నట్లయితే H2O, 2 హైడ్రోజన్ పరమాణువుల ద్రవ్యరాశి ప్లస్ ఆక్సిజన్ యొక్క పరమాణువు యొక్క ద్రవ్యరాశి మూడింటిని కనుక కలిపినట్లయితే నీటి అణువు యొక్క ద్రవ్యరాశి అనేది మనకు వస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకు చూద్దాము. H2O ఫార్ములా యొక్క అణు ద్రవ్యరాశిని లెక్కించాలంటే H2 హైడ్రోజన్కు 1 కాబట్టి 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ ఆక్సిజన్ 16 దాని పరమాణు ద్రవ్యరాశి 2 + 16 అంటే 18 AMU అటామిక్ మాస్ యూనిట్స్లలో ద్రవ్యరాశిని తెలియజేస్తుంటుంటాము. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశిని చూడాలంటే హైడ్రోజన్ 1 యూనిట్ గాను, సల్ఫర్ 32 యూనిట్స్, ఆక్సిజన్ 16 యూనిట్స్ మొత్తం కనుక మీరు యాడ్ చేసినట్లయితే మీకు టోటల్గా 4 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి 98 AMU అనేది మనకు వస్తున్నది. తర్వాత చూడండి 98 యూనిట్స్ లేదా 98 అటామిక్ మాస్ యూనిట్స్ వస్తుంది. ఫార్ములా యూనిట్ యొక్క ద్రవ్యరాశి చూడండి NaCl ఫార్ములా ద్రవ్యరాశిని కనుక తీసుకున్నట్లయితే సోడియం యొక్క ద్రవ్యరాశి మీ అందరికీ తెలుసు 23 యూనిట్లు, క్లోరిన్ది 35.5, మొత్తం రెండింటిని యాడ్ చేసినట్లయితే 58.5 యూనిట్స్ అనేది మనకు ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి మనకు తెలుస్తున్నది. ఈ విధంగా ఒక ఫార్ములాను మనం ప్రతి అంశాన్ని కూడా ఏ ఫార్ములా రాయాలనుకున్నా, ఉదాహరణకు అల్యూమినియం క్లోరైడ్ ఫార్ములా రాయాలి అనుకోండి. అల్యూమినియం అనేది +3 ఛార్జ్ని కలిగి ఉంటుంది, క్లోరిన్ అనేది Cl- కలిగి ఉంటుంది. Al మీద 3, Cl మీద 1, ఈ రెండింటిని క్రిస్ క్రాస్ చేసినట్లయితే AlCl3 అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఏ ఫార్ములానైనా అవలీలగా రాసి రసాయనిక శాస్త్రాన్ని సౌలభ్యంగా మార్చుకోవటమే కాదు ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మనం సిలబస్లో ఉన్నటువంటి అంశాలను చూసినప్పటికీ కూడా గతంలో ఆడినటువంటి డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్లను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మోల్ కాన్సెప్ట్ లేదా మోల్ భావన అనే అంశం మీద కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మీకు అందించినట్లయితే డెఫినెట్గా మీరు ఈ మోల్ కాన్సెప్ట్ నుంచి కూడా చక్కగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మోల్ భావనను కూడా వీటితో పాటుగా మీకు యాడ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఒక్కసారి గమనించండి. మోల్ అనే పదాన్ని విల్హెల్మ్ ఎస్వాల్డ్ అనే శాస్త్రవేత్త చూడండి ఒక్క నిమిషము లాటిన్ పదం అయినటువంటి మోల్ నుంచి తీసుకోవటం జరిగినది. మోల్ అనే పదము విల్హెల్మ్ ఎస్వాల్డ్ అనే శాస్త్రవేత్త లాటిన్ పదం నుంచి మోల్ అనే దాన్ని తీసుకోవటం జరిగింది. అసలు ఇక్కడ మోల్ అంటే కుప్ప లేదా హీప్ లేదా పాయిల్ అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఒక మోల్ పదార్థం అనగా అవగాడ్రో తెలియచేసినటువంటి దాని ప్రకారము 6.023 × 10⁻23 కణాలు కావచ్చు, ఆయానులు కావచ్చు, అణువులు కావచ్చు, పరమాణువులు కావచ్చు, ఏవైనా సూక్ష్మమైనటువంటి కణాలను కలిగి ఉన్న పదార్థం అనే అర్థము. ఉదాహరణకు మోల్ అనే పదార్థం చూడండి, ఇంత పరిమాణాన్ని మోలుగా మనం అర్థం కావడం కోసం తీసుకుంటే చూడండి డజన్ అరటి పండ్లు అంటే డజన్ అనగానే 12 అరటి పండ్లు ఎట్లయితే తెలియచేస్తుందో ఒక మోల్ పదార్థంలో ఉండే అణువుల సంఖ్య అనగానే 6.023 × 10⁻23 అణువులను కలిగి ఉంటున్నాయి అనే విషయాన్ని అవగాడ్రో శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా తెలియచేయటం జరిగినది. తర్వాత అణువులు పరమాణువుల యొక్క కుప్పను తెలియచేయటానికి ఉపయోగించే ఒక యూనిట్గా మనము మోల్ను ఉపయోగించడం జరుగుతున్నది.
1967 సంవత్సరంలో రసాయనిక శాస్త్రానికి చేసినటువంటి సేవకు గౌరవంగా ఇటలీ శాస్త్రవేత్త అయినటువంటి అవగాడ్రో శాస్త్రవేత్త పేరు మీదుగా ఈ యూనిట్ను మనము ఉపయోగించడం జరుగుతున్నది. దాన్నే ఇక్కడ అవగాడ్రో నంబర్ అని కూడా అంటారు. ఒక మోల్ను అవగాడ్రో నంబర్కు సమానంగా మనం తీసుకుంటాము. అయితే మోలారు ద్రవ్యరాశి ఇక్కడ గమనించండి, మోలారు ద్రవ్యరాశి ఒక మోలు పదార్థం యొక్క ద్రవ్యరాశి. ఇక్కడ మోల్ అంటే ఏంటిది అనేది అర్థమైతే సులభంగా మనం ఏ ప్రాబ్లం వచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. గ్రాములలో తెలియచేసినట్లయితే దాన్ని గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి అంటుంటాము. మోల్ భావన పూర్తిగా అర్థం అవ్వటానికి ఈ క్రింద ఇవ్వబడినటువంటి అంశాల మీద పట్టు సాధించినట్లయితే మనకు సులభంగా అర్థమవుతుంది. అసలు పరమాణువు అంటే ఏందో చూసాము. పదార్థం యొక్క చరమ కణము, సూక్ష్మమైనటువంటి కణాన్ని పరమాణువు అంటారు అన్నటువంటి విషయం తెలుసు. దానికి ఉదాహరణ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం, నియాన్ మొదలైనటువంటివి. ఈ పరమాణువులు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి స్థిరమైనటువంటి పరమాణువులు, అస్థిరమైన పరమాణువులు. మీ అందరికీ తెలుసు, జడవాయువులేమో స్థిరమైనటువంటి పరమాణువులు హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ లాంటివి. అస్థిరమైనటువంటివి అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, బ్రోమిన్ లాంటివి అస్థిరమైనటువంటి పరమాణువులుగా తీసుకోవచ్చును. అయితే స్థిరమైనటువంటి పరమాణువులను గమనిద్దాము. ఈ పరమాణువుల యొక్క వేలెన్సీలో వాటి యొక్క చివరి కక్షలో 2 లేదా 8 ఎలక్ట్రాన్లు కనుక ఉంటే వాటిని స్థిరమైనటువంటి పరమాణువులుగా భావించడం జరుగుతున్నది. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్లు వీరి కావలసినన్ని ఎలక్ట్రాన్లు వాటి వేలెన్సీలో ఉండటం వల్ల, అష్టకాన్ని నిండి ఉండటం వల్ల, డూప్లికేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగి ఉండటం వల్ల, అవి అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉండటం వల్ల అవి రసాయనిక చర్యల్లో పాల్గొనటం లేదు అన్నటువంటి నగ్న సత్యం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా అస్థిరమైనటువంటి పరమాణువులను కనుక తీసుకున్నట్లయితే వాటి పరమాణువుల యొక్క వేలెన్సీ కక్షలో ఇది మధ్య భాగంలో కేంద్రకం ఉంటే, ఇవన్నీ కక్షలు అనుకుంటే చివరి కక్షను వేలెన్సీ కక్ష అంటాము. ఆ వేలెన్సీ కక్ష లోపల అష్టకాన్ని నిండి ఉండకపోయినట్లయితే వాటిని అస్థిరమైనటువంటి పరమాణువులు అంటారు. ఉదాహరణకు ఆక్సిజన్, నైట్రోజన్ మొదలైనటువంటి వాటిని మనం అస్థిరమైన పరమాణువులుగా తీసుకోవచ్చును. తర్వాత అణువులను, పరమాణువుల సముదాయాన్ని అణువులు అంటారు అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చూసాము. H2O2, N2, Cl2, F2, P8, సల్ఫర్ మొదలైనటువంటి ఈ అణువులను అన్నిటినీ కూడా మనము అణువులుగా తీసుకోవచ్చు. తర్వాత పరమాణు భారము మనం ఇప్పుడే గమనించడం జరిగినది. కార్బన్ యొక్క పరమాణు భారంలో 1/12వ వంతు కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో తెలియచేసే దాన్ని, ఆ సంఖ్యను పరమాణు భారంగా తెలియచేస్తున్నాము. ఆక్సిజన్ యొక్క పరమాణు భారము 16 అనే విషయము, నైట్రోజన్ యొక్క పరమాణు భారము 14 అనే విషయం తెలుసు. తర్వాత గ్రాము పరమాణు భారము తెలిస్తే మోల్ కాన్సెప్ట్ ఈజీ అవుతుందండి. పరమాణు భారాన్ని గ్రాములలో తెలియజేస్తే దాన్ని గ్రాము పరమాణు భారము అంటారు. ఉదాహరణకు చూద్దాము. ఆక్సిజన్ యొక్క పరమాణు భారము 16 కదా, అప్పుడు 16 గ్రాముల ఆక్సిజన్ను గ్రాము పరమాణు భారము అంటారు. హైడ్రోజన్ కనుక తీసుకుంటే 1 గ్రాము, ఆక్సిజన్ను తీసుకున్నట్లయితే 16 గ్రాములు, అదేవిధంగా నైట్రోజన్ తీసుకున్నట్లయితే 14 గ్రాములు. ఈ విధంగా మనము వాటి యొక్క గ్రాము పరమాణు భారాలను తెలుసుకోవచ్చు. పరమాణు భారాన్ని గ్రాములలో తెలియచేయటం. ఆక్సిజన్ పరమాణు భారం 16 కాబట్టి 16 AMU కాబట్టి గ్రాము పరమాణు భారం అన్నప్పుడు 16 గ్రామ్స్. నైట్రోజన్ 14 AMU కాబట్టి 14 గ్రామ్స్. అంటే గ్రాము పరమాణు భారం అనేది 1 మోలుకు సమానం అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే గ్రాము పరమాణు భారం అనేది 1 మోలుకు సమానము. అదేవిధంగా గతంలో మనం అణుభారాన్ని గురించి కూడా చూడటం జరిగినది. అణుభారమును H2O అణుభారము 18 AMU అన్నటువంటి విషయం మీకు తెలుసు. దాని గ్రాము అణుభారాన్ని కనుక తీసుకుంటే 18 గ్రామ్స్. అణుభారాన్ని గ్రాములలో వ్యక్తపరిస్తే దాన్ని గ్రాము అణుభారము, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. అయితే ఇక్కడ గ్రాము అణుభారము 1 మోలుకు సమానము, గ్రాము పరమాణు భారము కూడా 1 మోలుకు సమానము అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను గమనిద్దాము. అమ్మోనియా యొక్క ఫార్ములాను తీసుకొని చూద్దాము. NH3 యొక్క అణుభారం ఎంత అంటే 17 AMU. దాని యొక్క గ్రాము అణుభారం అంటే 17 గ్రామ్స్.
మీథేన్ను కనుక తీసుకుంటే CH4 దాని యొక్క అణుభారము కార్బన్కు 12, 4 హైడ్రోజన్లకు 4 అంటే 12 + 4 16 AMU. అంటే దాని యొక్క గ్రాము అణుభారాన్ని తీసుకుంటే మీథేన్కు 16 గ్రామ్స్. అదేవిధంగా గ్లూకోజ్ను కనుక తీసుకున్నట్లయితే C6H12O6 దాన్ని లెక్కించండి. ఒక కార్బన్కు 12, హైడ్రోజన్కు 1, ఆక్సిజన్కు 16 చొప్పున లెక్కిస్తే 180 AMU వస్తుంది. గ్రాము అణుభారాన్ని చూస్తే 180 గ్రామ్స్. అదేవిధంగా మిగిలినటువంటి వాటన్నిటి కూడా మనము లెక్కించవచ్చు. వాటి యొక్క అణుభారము, గ్రాము అణుభారములు కనుక తెలిస్తే గ్రాము అణుభారం అనేది 1 మోలుకు సమానమైనటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే చాలా సులభంగా దీనితో పాటు ప్రమాణ ఉష్ణోగ్రత పీడనాలు చాలా ముఖ్యమైనవండి. ఇక్కడ మూల్ అనే పదం అర్థం కావాలంటే, ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఎన్నో ప్రశ్నలు గత డిఎస్సిలో అడిగారు కాబట్టి ఖచ్చితంగా సిలబస్లో మెన్షన్ చేసినా చేయకపోయినా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ రూపంలో క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ లేదా నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ అంటారు, STP లేదా NTP అంటారండి. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ అన్నా NTP అన్నా ఒకటే. అయితే ప్రమాణ ఉష్ణోగ్రత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 273 కెల్విన్స్ను ప్రమాణ ఉష్ణోగ్రత అంటారు. ప్రమాణ పీడనం అంటే 1 అట్మాస్ఫియర్ పీడనము లేదా 76 సెంటీమీటర్ల HG లేదా 76 మిల్లీమీటర్ల HG పీడనాన్ని ప్రమాణ పీడనము అంటారు. 1 మోల్ గురించి మాట్లాడేటప్పుడు STP, NTPను ప్రతిసారి మనము నిర్దిష్టంగా తెలియజేస్తాం కాబట్టి ఈ STP స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్, నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ అనేది తెలిసి ఉండాలి. దానితో పాటుగా గ్రామ్ మోలారు ఘన పరిమాణము, 1 మోలు వాయువు ఆక్రమించే ఘన పరిమాణాన్ని, ఏదైనా 1 మోలు పరిమాణం ఇంత ఉన్నది అనుకున్నాం, అది ఆక్రమించే ఘన పరిమాణాన్ని గ్రామ్ మోలారు ఘన పరిమాణము అంటారండి. గ్రాము మోలారు ఘన పరిమాణం అనేది 1 మోలుకు సమానము. అయితే దీని యొక్క విలువ 22.4 లీటర్లు. ఒకవేళ లీటర్లకు మిల్లీలీటర్ లోపలికి మార్చినట్లయితే లీటర్ ఈజ్ ఈక్వల్ 1000 ml కాబట్టి 22,400 mlగా మనము లెక్కించవచ్చు. తర్వాత అవగాడ్రో నియమాన్ని కనుక చూసినట్లయితే నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణము కలిగి ఉన్న అన్ని వాయువులలో సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి అని తెలియచేసేదాన్ని అవగాడ్రో నియమము అంటారండి. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చూడండి. నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనాలు అంటే టెంపరేచర్, ప్రెషర్ రెండింటిని కాన్స్టెంట్ ఉంచినట్లయితే ఆ రెండింటిని కాన్స్టెంట్ ఉంచి 1 లీటర్ నత్రజని అణువు లోపల అణువుల సంఖ్య స్మాల్ n అయితే అదే సమాన ఉష్ణోగ్రత పీడనాల వద్ద అదే 1 లీటర్ వాయువును కనుక తీసుకొని హైడ్రోజన్లో అణువుల సంఖ్య చూసినట్లయితే స్మాల్ nగానే ఉంటున్నవి. ఈ విధమైనటువంటి నియమాన్ని అవగాడ్రో నియమము అంటారండి. అంటే నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణము కలిగి ఉన్నటువంటి అన్ని వాయువులలో సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటున్నది అని తెలియజేసే నియమాన్ని అవగాడ్రో నియమము అంటారు. కాబట్టి దాని ప్రకారమే మీకు ఈ ఉదాహరణ మీకు అర్థమైపోతున్నది. బెర్జీలియస్ యొక్క సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణము కలిగినటువంటి వాయువులన్నీ సమాన సంఖ్యలో పరమాణువులను కలిగి ఉంటాయి అని తెలియచేసేది బెర్జీలియస్ సిద్ధాంతం ప్రకారం ప్రవేశపెట్టినటువంటి విషయం ఇది. ఇది బెర్జీలియస్ సిద్ధాంతం ఏమో పరమాణువులకైతే అక్కడ అవగాడ్రో అనేది ఏమో అణువులకు సంబంధించినటువంటి విషయంగా మనము భావించాలి. అవగాడ్రో సంఖ్య అంటే ఏందో చూడండి. 6.023 × 10⁻23 అణువుల సంఖ్యను అవగాడ్రో సంఖ్య అంటారు. దీన్ని క్యాపిటల్ Nతో సూచిస్తూ ఉంటుంటాము. గ్రాము పరమాణువులో ఉండే పరమాణువుల సంఖ్య దేనికి సమానము అంటే అవగాడ్రో సంఖ్యకు సమానంగా ఉంటున్నది. మీరు ఒక్కసారి గమనించుదాము. ఆక్సిజన్ తీసుకొని 16 గ్రామ్స్ ఆక్సిజన్లో, ఆక్సిజన్ అంటే O, దాని పరమాణు సంఖ్య 8, పరమాణు భారము 16 అంటే గ్రాము పరమాణు భారము 16 గ్రామ్స్. 16 గ్రాముల ఆక్సిజన్ లోపల ఎన్ని పరమాణువులను కలిగి ఉంటాయంటే 6.023 × 10⁻23 పరమాణువుల నుండి, అణువులు కాదు ఇక్కడ, 16 గ్రాముల ఆక్సిజన్ లోపల 6.023 × 10⁻23 పరమాణువులను కలిగి ఉంటాయి. గ్రాము అణుభారములో అవగాడ్రో సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి. ఉదాహరణకు 32 గ్రాముల ఆక్సిజన్ తీసుకోండి, O2 తీసుకుందామండి. O2
O+O గివ్స్ రైస్ టు O2. O2 అనేది అణువు యొక్క భారాన్ని తీసుకుంటే 32 AMU. దాని గ్రాము అణుభారాన్ని తీసుకుంటే 32 గ్రామ్స్. 32 గ్రామ్స్ ఆక్సిజన్ అణువు లోపల ఉండబడే అణువుల సంఖ్య దేనికి సమానము? గ్రాము అణుభారము 1 మోలుకు సమానం కాబట్టి 6.023 × 10⁻23 అణువులను కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మోల్ సిద్ధాంతము తెలుసుకునేటప్పుడు ఇక్కడ మోల్ల సంఖ్య కావాలి అంటే భారము బై అణుభారాన్ని చేసినట్లయితే పదార్థం యొక్క మోల్ల సంఖ్య తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పదార్థం యొక్క మోల్ల సంఖ్య పదార్థం యొక్క భారము బై పదార్థం యొక్క అణుభారాన్ని కనుక వేసినట్లయితే దాని లోపల ఉండబడే మోల్ల సంఖ్యను తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రయాంగులర్ డయాగ్రామ్ ద్వారా మీకు 1 మోల్ = స్పష్టతను మీరు సాధించవచ్చండి. ఒక్కసారి చూడండి, మధ్య భాగంలో ఉన్నది 1 మోలు. 1 మోలు దేనికి సమానము అంటే గ్రాము అణుభారానికి సమానం అండి. చూడండి, రైట్ సైడ్లో గ్రాము అణుభారానికి సమానము. గ్రాము అణుభారమును ఇంకొక మాటలో ఏమంటారంటే గ్రాము అణువు అంటారు. 1 గ్రాము అణుభారం అన్నా గ్రాము అణువు అన్నా దేనికి సమానం అంటే 1 మోలుకు సమానం. అదేవిధంగా 1 మోలు సెంటర్లో ఉన్నటువంటి మోలు చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి, గ్రాము పరమాణు భారానికి సమానం అండి. గ్రాము పరమాణు భారం = 1 మోలుకు సమానము. ఈ గ్రాము పరమాణు భారాన్ని గ్రాము పరమాణువు అని కూడా అంటారు. అంటే గ్రాము పరమాణువు దేనికి సమానం అవుతుందంటే 1 మోలుకు సమానం అవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఘనపరిమాణంగా చూసినట్లయితే 1 మోలు అనేది ఎన్ని లీటర్లను ఆక్రమిస్తుంది STP వద్ద అంటే ప్రమాణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద 22.4 లీటర్స్ ఘనపరిమాణాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాని లోపల ఉండబడే అణువుల సంఖ్య కూడా 6.023 × 10⁻23 అణువులను తెలియజేస్తుంది. అదేవిధంగా పరమాణువుల సంఖ్యను తెలుసుకోవాలంటే పరమాణుకత × 6.023 × 10⁻23 అనేది మనకు తెలియజేస్తున్నది ఈ ట్రయాంగులర్ డయాగ్రామ్ ద్వారా. తర్వాత చూడండి, ఈ చిన్న డయాగ్రామ్ను ఒక్కసారి గమనించండి. 1 మోలు O2 వాయు అణువులు అనేది 1 మోలు O2 అంటే అణువు, O అంటే పరమాణువు, O2 అన్నప్పుడు అణువును తీసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ గమనించండి. 1 మోల్ O2 = దీనికి ఎన్ని అణువులకు సమానం అంటే 1 మోల్ O2 అనేది 1 మోలుకు సమానమే కాబట్టి ఆ 1 మోలు పదార్థంలో ఉండే కణాలు దేనికి సమానము అంటే 6.023 × 10⁻23 అణువులకు సమానం. అది అవగాడ్రో సంఖ్య అంటారు. దాన్నే క్యాపిటల్ ఎంతో సూచిస్తాము. 1 మోలు O2 అనేది ఎంత ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుందో లెఫ్ట్ సైడ్లో ఒకసారి చూడండి, 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క భారాన్ని 1 మోలు O2 యొక్క భారము ఎంత ఉంటుందంటే 32 గ్రాముల ఆక్సిజన్కు సమానము అనేది మనకు తెలియచేస్తుంది. ఈ విధంగా 1 మోలు పదార్థాన్ని మనము గుర్తించాలి అంటే చూడండి డియర్ ఫ్రెండ్స్, మోల్ అనేది పరమాణువుల సంఖ్య లేదా అణువుల సంఖ్యను తెలియచేయవచ్చు. ఇక్కడ అడుగుతున్న పదాన్ని బట్టి మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, O2 అనే దాన్ని తీసుకుంటే దాని యొక్క అణుభారము 32 కాబట్టి 32 AMU కాబట్టి అటామిక్ మాస్ యూనిట్స్, గ్రామ అణుభారం 32 గ్రాములు కాబట్టి 32 గ్రాముల ఆక్సిజన్ లోపల ఎన్ని అణువులు ఉంటాయంటే 6.023 × 10⁻23 అణువులు ఉంటాయి. ఒకవేళ O2 బదులుగా Oనే తీసుకున్నాము అనుకుందాం. O తీసుకున్నప్పుడు దీని పరమాణు భారం 16 అండి, 16 AMU. దాని గ్రాము పరమాణు భారం 16 గ్రామ్స్. 16 గ్రామ్స్ అనేది గ్రాము పరమాణు భారం అనేది 1 మోలుకు సమానం కాబట్టి 16 గ్రాముల ఆక్సిజన్ అనేది 1 మోలుకు సమానము. ఇక్కడ 1 మోలు ఆక్సిజన్ లోపల ఉండబడే పరమాణువుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ పరమాణువులు, ఎందుకంటే మనము ఇక్కడ తీసుకున్నటువంటిది గ్రాము పరమాణు భారం తీసుకున్నాము కాబట్టి 6.023 × 10⁻23 పరమాణువులను కలిగి ఉంటున్నట్టుగా మనకు తెలియచేస్తుంది. ఇది మోల్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశం అండి. 1 మోలు వాయువు లోపల ఉండబడే అణువుల సంఖ్య ఎంత? అవగాడ్రో సంఖ్యకి సమానము, 6.023 × 10⁻23కి సమానము. గ్రాము అణుభారము లోపల ఉండబడే అణువుల సంఖ్య ఎంత? 6.023 × 10⁻23 అణువులకు సమానము. గ్రాము పరమాణు భారము లోపల ఉండబడే పరమాణువుల సంఖ్య ఎంత? 6.023 × 10⁻23 పరమాణువులకు సమానము.
ఉదాహరణకు మీథేన్ను తీసుకున్నాము, CH4 యొక్క అనుభారము 16 AMU. దాని గ్రామ అనుభారాన్ని తీసుకున్నట్లయితే 16 గ్రామ్స్. 16 గ్రాముల మీథేన్ లోపల ఉండబడే అణువుల సంఖ్య ఎంత అంటే 6.023 × 10⁻23. ఈ మోల్ కాన్సెప్ట్ ఐడియా కనుక ఉన్నట్లయితే మనము ఈజీగా దానికి సంబంధించినటువంటి న్యూమరికల్స్ కానివ్వండి ఏవైనా మనము ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రసాయనిక సంయోగ నియమాలు, పరమాణువులు, అణువులు, తర్వాత సంకేతాలు, సాంకేతికాలు, నెక్స్ట్ దానితో పాటుగా మోల్ తదితర అంశాల గురించి ఈ టాపిక్ లోపల మనము చూడటం జరిగినది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.